హాయ్! హలో! వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అతనొక ఐఏఎస్ ఆఫీసర్. పేరు పివిఎస్ శర్మ. తను ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన చాలా ఇంట్రెస్ట్ కలిగిన వ్యక్తి. ఎందుకంటే ఎక్కడ తప్పు జరిగినా, ఎక్కడ రాంగ్ అనిపించినా తన ట్విట్టర్ పేజీలో ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రత్యక్ష రాజకీయాల్లో జరుగుతున్న మార్పులు, తప్పుల గురించి ఎత్తి చూపటం ఆయన నైజం. అసల ఎక్కడో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్‌గా ఉండి, తాను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఎందుకింత పట్టించుకుంటున్నారన్న విషయం నాకు క్లారిటీగా తెలియనప్పటికీ, ఇప్పటివరకు నేను ఆయన పోస్ట్‌లు ఏవైతే చూసానో, అవన్నీ కూడా చాలా చాలా కరెక్ట్ అండ్ జెన్యూన్ పోస్ట్‌లుంటాయి. ఎందుకు అంటే, తను సీజ్ ద షిప్ దగ్గర తన ఒపీనియన్ చెప్పాడు. తిరుపతి లడ్డు విషయంలో తన ఒపీనియన్ చెప్పాడు. ఇలా చూసుకుంటా పోతే ప్రతి పథకం పైన ఇప్పుడు రాజకీయంగా జరిగే కుట్రల గురించి ఆయన మాట్లాడుతూనే ఉన్నారు. అటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఈరోజు ఇంకో పోస్ట్ చేశారు. అది నిన్నటి వార్త గురించి అయినప్పటికీ కూడా వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ కలెక్ట్ చేస్తున్న జీఎస్టీ అనేది -6లో ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడుక్కు తినే పొజిషన్‌కి వెళ్తూ ఉంది. అంటే +12 దగ్గర ఉండేది. అంటే 12% ఎక్కువ ఉండేది. 12% పాజిటివ్‌లో ఉండేది. 6% నెగెటివ్‌లో పోయింది. అంటే టోటల్‌గా 18% జీఎస్టీ డ్రాప్ అయిపోయింది. అంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి. బీహార్ కన్నా కూడా బీహార్, బీహార్ కన్నా కూడా దరిద్రమైన స్థితిలో మన ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ కలెక్షన్స్ ఉన్నాయంటే, పేదవాడి జీవితం ఎంత దరిద్రమైన స్థితిలో ఉందో అర్థం చేసుకోండి. ఎప్పుడైతే ఒక పేదవాడెళ్లి ఒక వస్తువు కొంటాడో, ఎప్పుడైతే ఒక చిన్న బొమ్మని పిల్లలకు కొనిపిస్తారో, ఎప్పుడైతే ఫుడ్ పైన వాటిపైన డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారో, అప్పుడు మాత్రమే దానిపైన గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ రూపంలో జీఎస్టీ కలెక్ట్ అవుతుంది. అలా కలెక్ట్ కావట్లేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల కొనుగోలు శక్తిని కోల్పోయి దరిద్రంతో అల్లాడుతున్నారనేదే దాని మీనింగ్. సో, ఈ విషయమై నిన్న ఒక వీడియో చేశాను. కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ రేంజ్ క్యాడర్ ఉన్న వ్యక్తి కూడా తన ఒపీనియన్‌ని పంచుకుంటే ఎలా ఉంటదనేది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. దీస్ ఆర్ స్టేట్స్ జీఎస్టీ కలెక్షన్స్ ఆన్ డిసెంబర్ 2024 అంటూ తను ట్విట్టర్ పేజీలో దానికి సంబంధించిన డీటెయిల్స్ పంపించడం జరిగింది. అయితే జస్ట్ ఏ కంపారిజన్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ షో. ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య చిన్న కంపారిజన్ చేస్తున్నాను. హౌ బ్యాడ్లీ ఏపీ ఫైనాన్సెస్ ఆర్ ఎఫెక్టెడ్. ఎంత దరిద్రంగా ఏపీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ అనేది దిగజారిపోతుందో అన్న విషయాన్ని ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. హోప్ సీఎం చంద్రబాబు గారు విల్ టేక్ కరెక్టివ్ మెజర్స్ సూన్ అండ్ బ్రింగ్ ద స్టేట్ బ్యాక్ ఆన్ ట్రాక్ టు ఫైనాన్షియల్ స్టెబిలిటీ. అంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ దుబ్బేసింది. ఏమి లేదు. సాధ్యమైన త్వరలో చంద్రబాబు నాయుడు గారు ఈ ఫైనాన్షియల్ స్టెబిలిటీని తీసుకొస్తారేమో అని నేను ఆశిస్తున్నాను అంటూ చంద్రబాబు నాయుడు గారిని ట్యాగ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కింద క్లియర్‌గా ఆయన రాయటం జరిగింది. తెలంగాణ 5,224 కోట్లు కలెక్ట్ చేసింది. ఏంటి? జీఎస్టీ. ఆంధ్రప్రదేశ్ 3,315 కోట్లు కలెక్ట్ చేసింది. అసలు నిజం చెప్పాలంటే ఇంత దరిద్రంగా కలెక్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్. జీఎస్టీ కలెక్షన్స్ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇంత తక్కువ కలెక్ట్ చేయడం ఇదే మొట్టమొదటిసారేమో అనిపిస్తుంది. పి పివిఎస్ శర్మ గారు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా ముందు చూపుతో ఆలోచించి ఆంధ్రప్రదేశ్‌ని ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి గట్టెక్కించే ప్రయత్నం, సంపద సృష్టి చేయాలని, లేకపోతే భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కన్నా దరిద్రంగా ఉన్నటువంటి మన ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది కుప్పకూలిపోయి సామాన్యుడు, పేదవాడు అడుక్కు తింటాడని పి పివిఎస్ శర్మ గారి ఉద్దేశం అయి ఉంటుంది. అంతేకాదు దేశంలోనే అత్యధిక ధనికుడైనటువంటి చంద్రబాబు నాయుడు లాంటి సీఎం గారికి ఇలా ఆయన సంపద ఆయనకి ఎలా సృష్టించుకున్నారో, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్‌కి కూడా సంపద సృష్టించి పెట్టాలని పివిఎస్ శర్మ గారి ఉద్దేశం కాబోలు. ఎందుకంటే ఆయన కోట్ల కోట్లు, లక్ష కోట్లు అని ఎప్పుడో 2019లోనే చెప్పారు. నా ఆస్తి 1,00,000 కోట్లు. కేసీఆర్ ఎవరు డబ్బులు ఇవ్వడానికి నాకు మోడీ ఎవరు డబ్బులు ఇవ్వడానికి అని అప్పుడు చెప్పారు కదా! 2019లోనే 1,00,000 కోట్లు అన్నారు. ఇప్పుడు 2, 3 లక్షల కోట్లు అంటున్నారు. రాష్ట్రం కరువు పరిస్థితిలో ఉంది. దయచేసి మీరు ఒక అడుగు ముందుకేసి మా ఆంధ్రప్రదేశ్‌కి ఒక 1,00,000 కోట్లు ఇచ్చేసి ఒక ఇయర్ బడ్జెట్‌ని అందజేయగలరని, ప్రజల కోసం సేవ చేయటానికి పుట్టినటువంటి మీలాంటి గొప్ప వ్యక్తులు ఇలా ప్రజా సేవ కోసం మీరు సంపాదించిన డబ్బులు
వినియోగిస్తే చాలా బాగుంటుందని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ కంటెంట్ పై మీ ఉద్దేశం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐయామ్ మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.